బలి కోరిన గంట. పూర్వం ఒకప్పుడు చీనా దేశాన్ని యంగ్‌లో అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో పైకింగ్ ముఖ్య పట్టణంగా ఉండేది. పైకింగ్‌లో పెద్ద పెద్ద భవనాలు ఎన్నో వెలిశాయి. ఈ భవనాలకు తోడు ఒక అపురూపమైన గంట స్తంభం కట్టించాలని యాంగ్‌లో ఉద్దేశం. ఎంత ఖర్చైనా సరే తన సంకల్పం నెరవేరవలనని ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక గొప్ప స్తంభం కట్టి అందులో ఒక పెద్ద గంట అమర్చాలి. ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల గంటలన్నిటికంటే పెద్దది, నాణ్యమైనది అయి ఉండాలి. ఈ గంట మోగిస్తే కంగుమని దాని ధ్వని పట్నమంతటికి స్పష్టంగా వినిపించాలి. ఇటువంటి గంట తయారు చేయగల పనివాణ్ణి ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, మనకు ఎంత ధనం ఖర్చయినా సరే రప్పించవలసిందే అని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు. గంట తయారు చేయడానికి కువాన్యు అనే కమ్మరి వచ్చాడు. కువాన్యు చిన్న దేశమంతటికి పేరొందిన కమ్మరి. అతని పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతటా అల్లుకుపోయినాయి. ఈ పని నెరవేర్చడానికి కువాన్యు వంటి నిపుణుడే దొరికినందుకు చక్రవర్తి కూడా ఎంతగానో సంతోషించాడు. కువాన్యుకు కోరినంత ధనము, అతని కింద పనిచేయడానికి కావాల్సినంత మంది జనము సిద్ధమైంది. తను గడించిన అనుభవాన్ని అంతటినీ వినియోగించి అనేక శాస్త్ర గ్రంథాలు తిరగవేసి కువాన్యు రకరకాల లోహాలు మిశ్రమం చేశాడు. వాటిని కరిగించి ఇక మూసలో పోస్తాడనగా చక్రవర్తి పరివారం చూడవచ్చారు. కానీ దురదృష్టం కొద్దీ సలసలా కాగుతున్న లోహం పోసి పోయడంతోనే మూసటిపిమని బద్దలైపోయింది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల కాలం బోలెడంత ధనం వ్యర్థమైనందుకు కువన్యు విచారించాడు. అయితే చక్రవర్తి మాత్రం విచారించలేదు. సిద్ధహస్తుడైన కువన్యు ఏమిటి, ఈ పాటి పని నెరవేర్చలేకపోవడం ఏమిటి, ఇదేదో పొరపాటు జరిగి ఉంటుంది కానీ అతని అసమర్థత ఏమాత్రం కాదు అనుకొని కువన్యును మళ్ళీ ప్రయత్నించమన్నాడు. అతనికి ఏ విషయంలోనూ లోటు రాకుండా కోరినంత ధనం, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ఏర్పాట్లు చేయించాడు చక్రవర్తి. కువన్యు ధైర్యం తెచ్చుకొని అనేక సంవత్సరాల పాటు మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి మూసలో లోహం పోసే సమయానికి చక్రవర్తి పరివారము, ఎంతో మంది జనము విడ్డూరంగా చూడవచ్చారు. ఇప్పుడు మూస బద్దలైపోలేదు కానీ గంట మాత్రం తూట్లు పడి ఒక తేనె పట్టులాగా తయారైంది. ఈసారి కూడా సంవత్సర కాలం బోలెడంత ధనం వ్యర్థమయ్యే వరకు చక్రవర్తికి చికాకు కలిగింది. ఇంకొకసారి ప్రయత్నించడానికి అవకాశం ఇస్తున్నాం. ఈసారి నెరవేరకపోతే తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడ తీస్తాను అని కువాన్యూను హెచ్చరించారు. కువాన్యూ ఇంటికి పోయి గ్రంథాలన్నీ మళ్ళీ ఒకసారి తిరగవేశాడు. కానీ తనకు తెలిసిన దానికంటే కొత్త విషయం ఎక్కడా కనిపించలేదు. ఈసారైనా తనకు జయం కలిగించమని ముక్కోటి దేవతలకు మొక్కుకొన్నాడు. పని నెరవేరకపోయినట్లయితే తనకు ఏమి గతి పట్టబోతోందో తన ప్రియమైన కుమార్తె ఖొవాయ్తో చెప్పలేక చెప్పాడు. ఖొవాయ్ అందాల భరిణె, శీలవతి. తండ్రిపైన ఆమెకు అమిత భక్తి. అందుచేత తండ్రి చెప్పిన మాటలు విన్న వెంటనే ఖొవాయ్ కొండలలో ఉండే సాధువు వద్దకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ విప్పి చెప్పింది. అప్పుడు సాధువు ఆమె పైన జాలి దాల్చి, అమ్మాయి, మీ నాయన తయారు చేసే గంటకు లోహపు పాళ్ళు అన్ని సరిగ్గానే ఉన్నాయి. వాటిలో పొరపాటు గాని లెక్క తప్పు కానీ ఏమీ లేదు. అయితే ఇటువంటి ఘనకార్యం చేసేటప్పుడు బలి ఇవ్వకపోతే పని జరగదు. ఇప్పుడు ఈ గంటకు శీలవతి అయిన ఒక కన్య యొక్క రక్తం కలిసినట్లయితే మరి ఏ ప్రయత్నము అక్కర్లేకుండా సరిగ్గా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని సలహా ఇచ్చాడు. ఖొవాయ్ ఉత్సాహంతో ఇంటికి వచ్చి, నాన్న, మీరు ఎంత మాత్రం విచారించవలసిన పని లేదు. ఈసారి ప్రయత్నించు. తప్పకుండా గంట చక్కబడుతుంది. నీకు మాట మాణిక్యము దక్కుతుంది. కీర్తి వస్తుంది. నీ ప్రజ్ఞకు రాజు సంతోషిస్తాడు అని ధైర్యం చెప్పింది. ఖొవాయ్ ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నదో పాపం తండ్రికి ఏమీ తెలియదు. ఆమె సాధువు వద్దకు వెళ్ళటం కానీ ఆయన సలహా పొందటం కానీ కువాన్యూ ఎరగడు. అయినా కూతురు మాట పైనుండే నమ్మకం చేత ఆమె చెప్పినట్టుగా కువాన్యూ మూడోసారి ప్రయత్నించాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పరిశ్రమ చేయగా పనంతా పూర్తి అయింది. కువాన్యూ ఇక లోహం మూసలో పోత పోస్తాడనగా చక్రవర్తితో కూడా ఊరంతా వచ్చి నిలబడ్డారు. లోహం కరిగించి కువాన్యూ మూసలో పోస్తూ ఉండగా జనంలో పెద్ద గోల బయలుదేరింది. ఏమి, నాన్న నాన్న అంటూ అతని ముద్దుల కూతురు ఖొవాయ్ సలసలా కాగే ఆ లోహంలోకి ఉరికి బలైపోయింది. ఇలా ఆమె నిప్పులోకి ఉరకటానికి కారణం ఏమై ఉంటుందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. కూతుర్ను రక్షించుకుందామని
కువాన్యు సాయశక్తులా ప్రయత్నించాడు. కానీ శరీరమంతా ఆ లోహానికి ఆహుతైపోయి ఆమె కాలి జోడ మాత్రం అతని చేతిలో చిక్కుకున్నది. తరువాత మూస విప్పి చూచారు. అద్భుతమైన గంట సరిగ్గా చక్రవర్తి మనసులో ఉద్దేశ ప్రకారం తయారైంది. చక్రవర్తి అపరిమితంగా సంతోషించాడు. అనుకున్న ప్రకారం బ్రహ్మాండమైన గంట స్తంభం కట్టించాడు. అతని కోరిక అక్షరాలా నెరవేరింది. కానీ గంటకి బలి అయిన తన కూతురుతో పాటు కువాన్యు జీవితమే నాశనం అయిపోయింది. నాటికి నేటికి కూడా ఆ గంట వాయించినప్పుడల్లా షే షే అని పలుకుతుందట. షై అంటే చీనా భాషలో జోడు అని అర్థం. కనుక బలైపోయిన కోవాయి ఆ ధ్వని వల్ల తన జోడు తనకు కావాలని అడుగుతున్నదని ఆ దేశ ప్రజలు ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు. శాశ్వతంగా ఉండిపోయే ఇటువంటి గొప్ప పని కోసం కోవాయి తన ప్రాణాలనైనా లెక్క చేయక తండ్రి కీర్తిని నిలబెట్టింది. ఇది ఒక చైనా కథ. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.